రారండో అమ్మమ్మ ఇంటికి. అమ్మ మీ పేరు మర్చిపోయాను. రోజు అడుగుతున్నారు పాపం, ప్రతిరోజు కామెంట్లో అమ్మ రాగి సంకటి అని. అంతకుముందు నేను చేశాను కూడా, కానీ మళ్ళీ చేస్తున్నాను. చేసినా నేను 2-3 సార్లు చేసినా 2-3 వెరైటీస్ చేశా. రాగి సంకటే ఇది. ఇప్పుడు నాటు గోధుమ రవ్వ అంటారు, జవ్వ గోధుమ రవ్వ అంటారు, ఎర్ర గోధుమ రవ్వ అంటారు. ఇది చాలా మంచిది. ఇది షుగర్లో ఉన్న వాళ్ళు కూడా చక్కగా తినవచ్చు. అందుకని ఈ రవ్వ వేస్తాను. చాలామంది బియ్యం వేసేస్తారు కదా, బియ్యము నూకలు అవి వేసి రాగి సంకటి చేస్తారు. మనం ఇప్పుడు బియ్యమే తినకూడదు అంటున్నారు కదా. నేను అంతకుముందు చేసిన వాటిల్లో మిల్లెట్స్ అన్నీ కలిపి వాటిని కడిగి ఆరబెట్టి రవ్వ చేసి ఆ రవ్వతో చేసాను. అది చాలా టేస్ట్గా కూడా ఉంది. ఇంకా ఇప్పుడు నేను మీకు ఈ ఎర్ర గోధుమ రవ్వతోటి రాగి సంకటి చేసి చూపిస్తాను. ఇప్పుడు ఈ కప్పు రవ్వ అనుకో, కప్పున్నర పిండి వేసుకోవచ్చు, 2 కప్పులు కూడా వేసుకోవచ్చు, మీ ఇష్టం. వీటి కోసం ముందు కొంచెం నీళ్లు ఎక్కువగా పొయ్యి మీద పెట్టుకోవాలి. నేను ఈ పాత్రలో చేస్తున్నాను. అది 30కి పెట్టే ఎసరు పెట్టి అట్ట ఎసరు మసిలేటప్పుడు మనం 1 గ్లాసుడు తీసుకుందాం. సగం ఉంటాయి ఇంకప్పుడు, సగం కంటే కొంచెం ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు దీనిలో మనము ఈ రవ్వ వేసుకోవాలి. ఈ రవ్వ వేసి సెగ తగ్గించి రవ్వ మెత్తగా ఉడికేదాకా ఉడికించుకోవాలి. దాన్ని ఇప్పుడు కలుపుకోవాలి గరిటె పెట్టి. ఈ రవ్వ పోసిన తర్వాత ఒక్కసారి ఇలా కలిపేసి సన్న సెగ మీద రవ్వ మెత్తగా ఉడికిన దాకా ఉడికిద్దాం. ఇప్పుడు మనము ఆ రవ్వ ఉడికేసరికి చికెన్కి రెడీ చేసుకుందాం. నాటు చికెన్. దీనిలోకి సరిపడా ఉప్పు, సరిపడా కారం సరిపోతుంది. కొంచెం ఇప్పుడే ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా ఆయిల్. ఇప్పుడు దీన్ని చక్కగా చేతితోటి కలిపేసుకోవాలి. కలిపేసి 1 అరగంట పక్కన పెడదాం. ఈ సరిగ్గా చక్కగా చేతితో కలుపుకున్న తర్వాత దీన్ని 1 అరగంట పక్కన పెట్టేద్దాం. చూడండి, ఇప్పుడు ఈ రవ్వ మెత్తగా ఉడికిపోయింది. చూడండి, చాలా మెత్తగా ఉడికింది. అంటే ఉడికిపోయింది. ఇప్పుడు మనం ఇది రాగి పిండి పోసేద్దాం. మరి షాపుల్లో రాగి పిండి అంత బాగోదు. మనం రాగులు కొనుక్కొచ్చుకొని ఇట్లా మిక్సీలోనైనా పెట్టుకోవచ్చు మెత్తగా. పెట్టిన తర్వాత ఇంక ఇప్పుడు దీన్ని సెగ చేసి మూత పెడదాం. కదిలించకుండా మూత పెట్టాలి. ఇది నా స్టైలు. ఇట్ట చేసి చూడండి, చేతికి కూడా అంటుకోదు. హల్వాలాగా గొంతులో నోట్లో పెట్టుకుంటే జారిపోతా, అంత టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు కొంచెం ఉడికిన తర్వాత సెగ మీడియంలో పెట్టుకుందాం. పెద్ద సెగ వద్దు, పొంగిపోయిద్ది. మీడియంలో పెడదాం. ఇప్పుడు ఇది ఇట్లా ఉడికింది. దీన్ని మనము కిందకి దింపుకొని ఈ పిండి అంతా కలిసేటట్టుగా కలుపుకోవాలి. కిందకి దింపి కలుపుతా. మీరు కావాలంటే కొంచెం ఉప్పు వేసుకోవచ్చు, నేను వేయను. అసలు ఉప్పే తినకూడదు అంటే అన్నిట్లో ఉప్పు, ఎందుకు ఉప్పు లేకుండా తినగలిగిన వాటి వరకు ఉప్పు లేకుండా తినవచ్చు. ఇట్లా చక్కగా ఈ పిండి అంత అదిగో చూడండి, అట్ట ఉండలు లేకుండా ఇట్ట తిప్పితే చక్కగా కలిసిపోయిద్ది. నేను ఆ ఉండలు లేకుండా బాగా కలిపేస్తా. ఇంకా అందరైతే ఇప్పుడు ఈ స్టేజీలోకి తీసేస్తారు. దీన్ని మళ్ళీ పొయ్యి మీద పెట్టి 1 చుక్క నీళ్ళు వేసి పొయ్యి మీద పెట్టామనుకో, అప్పుడు అసలు అంటుకొని కూడా అంటుకోదు చేతులకి. స్మూత్గా హల్వాలాగా ఉంటుంది. చూడండి, 1 చుక్క నీళ్ళు వేసి పొయ్యి మీద పెడతా. సరిపోతాయి. అవి వేసి పొయ్యి మీద పెట్టి మళ్ళీ 5 నిమిషాలు ఉడకనిచ్చి మళ్ళీ కలుపుతా. 5 నిమిషాలు అవసరం లేదు, 2-3 నిమిషాలు చాలు. ఇప్పుడు చూడండి, నేను కొంచెం నీళ్లు పోసి ఉడికించిన తర్వాత బాగా గట్టిగా ఉడికిపోయింది. ఇంకా కొంచెం కలిపేసి పక్కన పెడదాం. ఇప్పుడు చక్కగా గట్ట కలిపేసి మూత పెట్టి నీకు ముద్ద కూడా చేయి. కొంతమంది చెయ్యంగానే బండ మీద వేసి ముద్ద చేస్తారు. నేను అట్ట కాకుండా మీకు కూడా సంకట ముద్ద పెట్టి చూపిస్తాను. ఇంక ఇది అక్కడ పెట్టి మనం చికెన్ పని చూద్దాం. ఇప్పుడు చికెన్ కోసం కొంచెం ఎండు కొబ్బరి, 4 ఇది గ్రేవీ చక్కగా టేస్టీగా రావటానికి జీడిపప్పులు, 1 స్పూను గసాలు వేసి కొంచెం వేయించాను. దీనిలో మొన్న కనుమ పండుగకి బిర్యానీ చేయడానికి చెప్పినాయి. అప్పుడు కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి. ఈ ఆనియన్స్ కూడా ఇవి కూడా వేసి 1 టమాటా వేసి మెత్తగా పేస్ట్ చేసుకొని తీసుకొస్తా. ఇంకా చికెన్ ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు చికెన్ కోసం కొంచెం పెట్టి కొద్దిగా ఆయిల్ వేసాం. ఆయిల్ని బాగా హీట్ ఎక్కనిద్దాం. బిర్యానీ ఆకు 1, 1 యాలక్కాయ, కొంచెం చెక్క,
2 లవంగాలు, కొద్దిగా షాజీరా. ఇప్పుడు దీనిలో కరివేపాకు, ఉల్లిపాయలు, కొత్తిమీర కాడలు, ఈ పచ్చిమిరపకాయలు కూడా వేసి లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన దాకా వేయించాలి. వీటిని ఇప్పుడు ఉల్లిపాయలు ఎలా వేగిపోయినాయి కదా, మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని దీంట్లోకి వేసేద్దాం. వేసి చక్కగా కలిపో. మర్చిపోయాను, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. ఒకటే ఫోన్లు వస్తున్నాయి అందుకని మర్చిపోయా. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనం చికెన్ వేయక ముందు ఈ ఉల్లిపాయల్లో వేసి బాగా వేయించుకోవాలి. సారీ, మీరు అట్లా వేయించుకున్నాక చికెన్ వేసుకోండి. ఒక ఎలాగ కూడా బాగానే ఉంటుంది, అయినా వేయించుకుంటే ఇంకా బాగుంటుంది. ఇందాక మనం కొంచెం పచ్చిది కూడా వేసాం కదా. ఇంక ఇప్పుడు దీని మీద మూత పెట్టి ఈ చికెన్లో నీళ్ళు వస్తాయి కదా, అవన్నీ ఇంకిందాక కొంచెం వేయించుకుందాం. అది ఇంకిందాక ఉంచుకుందాం. అది చూడండి, ఇట్లా నీళ్ళు వచ్చినాయి కదా, ఈ నీళ్ళన్నీ కూడా ఇంకిపోయి ఆయిల్లో కొంచెం ఆయిల్ వచ్చిందిగా, అప్పుడు ఆయిల్లో కొంచెం సేపు వేపాలి. ఆయిల్ వచ్చిన దాకా ఉడికిద్దాం. గుమగమలాడిపోతుంది నాటు చికెన్. చూడండి, నీళ్ళన్నీ ఇంకిపోయి ఆయిల్ వచ్చేసింది. ఇప్పుడు ఈ ఆయిల్లో 2-3 నిమిషాలు ఎట్లా తిప్పుకుంటా కొద్దిసేపు ఫ్రై చేసుకుందాం. అసలు మామూలు స్మెల్ రాకరు. ఇప్పుడు దీనిలోకి మనం పేస్ట్ చేసుకొచ్చాను ఫ్రైడ్ ఆనియన్స్, జీడిపప్పు, కొబ్బరి, గసాలు, టమాటాలు. ఇంకా అది కూడా వేసి ఇంకా 2-3 నిమిషాలు ఆ చికెన్కి పట్టేటట్టుగా మసాలా అంతా చక్కగా వేయించాలి. కొద్దిసేపు వేయిస్తే ఈ మసాలా మొత్తం చికెన్కి ఈ ఫ్లేవర్స్ అన్నీ బట్టి అద్దిరిపోయే టేస్ట్ వచ్చింది. చూడండి, మన మసాలా కూడా బాగా వేగిపోయి మళ్ళీ ఆయిల్ వచ్చింది కదా. ఇప్పుడు మనం గ్రేవీకి సరిపడా నీళ్లు పోసుకోవాలి. మనం ఇది రాగి సంకట్లో తింటానికి కాబట్టి ఇంకా కొంచెం నీళ్లు పోస్తా. పోసి చక్కగా ఉడికేటప్పటికి ఎట్ట వచ్చేటట్టు పోసుకుంటే సరిపోయింది. ఇంకా ఇప్పుడు సెగ బాగా పెద్ద సెగ పెట్టుకొని ముక్క మెత్తబడిన దాకా ఉడికించుకోవాలి. మన చికెన్ మెత్తగా ఉడికింది. ఇంక ఇప్పుడు దీనిలో కొంచెం 1 స్పూను గరం మసాలా వేద్దాం. వేసి కొత్తిమీర కూడా వేద్దాం. కొత్తిమీర కూడా వేసి ఒకసారి కలుపుదాం. చూడండి, గ్రేవీ ఎట్టుంటే సరిపోద్ది రాగి సంకట్లో కాబట్టి. కొంతమంది అన్నంలోకైనా ఎట్నే ఉంచుకుంటారు గ్రేవీ. ఇంకా కొంచెం తక్కువ కావాలంటే ఇంకా కొద్దిసేపు ఉడికిస్తే తక్కువ అయింది. ఇప్పుడు మనం అదే గరం మసాలా వేసాం కాబట్టి కొంచెం 1 నిమిషం ఉంచుదాం. చూడండి, ఇప్పుడు మన చికెన్ కూడా సూపర్గా రెడీ అయిపోయింది. ఇంకా గ్యాస్ కట్టేద్దాం, సంకట్లోకి వడ్డించుకొని తిందాం. చూసారా మన నాటుకోరి కూర ఎట్ట సూపర్గా నోరు ఊరిపోయేటట్టు రెడీ అయ్యింది. ఇదిగో సంకటి, దీనిలోకి ఎట్ట గ్రేవీ, రాగి సంకటి, ఇంకా అదిరిపోయిద్ది. ఇట్లా చేసుకొని తినండి. మీకు నచ్చిందా లేదా చెప్పండి. సూపర్ ఉంటుంది.